Python loop control statements. Programming languages like C, C++, Java, Python, Kotlin అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనకి కామన్ నోటేషన్స్ ఉంటాయి. if else, if ladder, nested if మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పైథాన్లో elif అంటాం. అలాగే లూప్స్ కూడా కామన్ ఇన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో పైథాన్లో మనకి 2 లూప్స్ ఉంటాయి, while and do. while and for loop. C, C++, Java programming language లో while, do while, for 3 types of loops ఉంటాయి. Python లో మనకి while, for loop. So what is loop? ఏదైనా ఒక ప్రాసెస్ ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ పైథాన్ అని నాకు స్క్రీన్ మీద 50 టైమ్స్ రావాలి. సో ప్రింట్ ఐ లవ్ పైథాన్, ప్రింట్ ఐ లవ్ పైథాన్ అని 50 టైమ్స్ మనం ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తే మనకి 50 టైమ్స్ ఐ లవ్ పైథాన్ అని స్క్రీన్ మీద వస్తుంది. కానీ అలా 50 టైమ్స్ రాయటం వల్ల ప్రోగ్రామ్ లెంగ్త్ ఎక్కువ అవుతుంది. ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ ని మనం రిపీట్ చేయాలనుకున్నప్పుడు మనం లూప్స్ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేట్ టోటల్ మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్. క్యాలిక్యులేట్ టోటల్ మార్క్స్ ఆఫ్ 1 స్టూడెంట్, క్యాలిక్యులేట్ total marks of 100 students, same logic. 1 స్టూడెంట్ ఏదైతే లాజిక్ రాస్తామో 100 స్టూడెంట్ కి అదే లాజిక్ రిపీట్ అవుతుంది. సో ఇలాంటప్పుడే మనం లూప్స్ యూజ్ చేస్తుంటాం. ఈ లూప్స్ లో ఇంపార్టెంట్ థింగ్, హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు రిపీట్ ద లూప్. లూప్ ని ఎన్నిసార్లు మనం రిపీట్ చేయాలనుకుంటున్నాం? 50 టైమ్స్, 100 టైమ్స్. అందుకు మనం ఒక కండిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లూప్ వైల్ లూప్. సింటాక్స్ చూడండి, వైల్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ బ్లాక్. ఈ స్టేట్మెంట్ బ్లాక్ లో ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. స్టేట్మెంట్ 1 డాష్ 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 ఎన్ని స్టేట్మెంట్స్ అయినా కూడా ఉండొచ్చు. ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ నే మనం స్టేట్మెంట్ బ్లాక్ అని అంటాం. సో అక్కడ ఒక డయాగ్రామ్ చూడండి, ఫ్లో చార్ట్ అంటాం మనం. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ 1 స్టేట్మెంట్ ఉండొచ్చు, ఎక్కువ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. కండిషన్ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ బ్యాక్ టు కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది రిపీట్ అవుతుంది ఎప్పటి వరకు? కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో లూప్ లోంచి మనం బయటికి వస్తాం. కండిషన్ ట్రూ అయినప్పుడు లూప్ లోకి ఎంటర్ అవుతాం. లూప్ లో ఎంటర్ అయినప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. ఇది కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒకటే వేరియబుల్ ఉంది, a is equal to 0. a అనేది వేరియబుల్. సో a is equal to 0. కండిషన్ ఏంటి ఇక్కడ? a less than or equal to 3. లూప్ లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రింట్ హలో a is equal to a plus 1. ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కింద నేను స్పష్టంగా స్టెప్స్ ఇచ్చాను చూడండి. a ఇనిషియల్ వాల్యూ మనం 0 ఇచ్చాము ప్రోగ్రామ్ లో. కండిషన్ ఏంటి? a less than or equal to 3, 0 less than or equal to 3, ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు లూప్ లోకి ఎంటర్ అవుతాం. లూప్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ప్రింట్ హలో. అంటే మనకి
హలో డిస్ప్లే అవుతుంది. a is equal to a plus 1. a స్టార్టింగ్ వాల్యూ 0 తీసుకున్నాం, 0 plus 1 1. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం? కండిషన్కి వెళ్తాం. a less than or equal to 3. ఇప్పుడు a ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 less than or equal to 3 ట్రూ. మళ్ళీ లూప్లోకి వెళ్తాం, హలో ఉంది, a 2 అవుతుంది, 2 less than or equal to 3 ట్రూ. సో హలో. ఇలా కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా లూప్ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో లూప్ లోంచి మనం బయటికి వస్తాం. లూప్ లోంచి బయటికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం స్టేట్మెంట్స్ లేవు. సో మనకి హలో 4 టైమ్స్ వస్తుంది. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ప్లేస్లో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇవ్వండి, అవుట్పుట్ వస్తుంది. అంటే మనం కండిషన్ ఏదైతే ఇస్తామో కండిషన్ని అనుగుణంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ట్రై అనే 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు ఆ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసి మీరు అవుట్పుట్ రాసుకోండి. అలాగే ఇందాక ప్రోగ్రామ్కి నేను స్టెప్స్ ఇచ్చాను కదా, అంటే లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది, మీరు అలానే వీటికి కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. సో ప్రోగ్రామ్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కండిషన్ ఏంటి, ఇనిషియల్ వాల్యూ ఏంటి, లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, లూప్కి అవుట్ సైడ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి చూడాలి. ఇక్కడ మీరు చూడండి, సెకండ్ ప్రోగ్రాంలో ప్రింట్ ఇండియా అని ఉంది. ఈ ప్రింట్ ఇండియా లూప్లో అవుట్ సైడ్ ఉంది. ఎలా చెప్తాము? స్పేసెస్. పైథాన్లో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిందే ఇండెంటేషన్, అంటే స్పేసెస్. సో ప్రింట్ ఇండియా చూడండి, అది వైల్ లూప్ ప్యారలల్ కాలంలో ఉంది కాబట్టి అది అవుట్ సైడ్ ద లూప్. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది? కండిషన్ ఫాల్స్ అయినప్పుడు వస్తుంది. లూప్కి అవుట్ సైడ్ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. రేంజ్ ఫంక్షన్. సో మనకి పైథాన్లో రేంజ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇది మనకి C++, జావాలో ఎక్కడ కనపడదు. రేంజ్ 1,6 అంటే 1 to 5 నెంబర్స్ వస్తాయి. ఇక్కడ లిస్ట్ అనే టర్మ్ యూజ్ చేసాము. మనకి లిస్ట్ అనేది ఒక చాప్టర్, ముందు డిస్కస్ చేస్తాం. లిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్లేస్డ్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ సపరేటెడ్ బై కామా. స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఎలిమెంట్స్ ని ఇచ్చి కామాతో సపరేట్ చేస్తే దాన్ని లిస్ట్ అంటాం జనరల్ గా. ఇక్కడ 1,6 చూడండి, అవుట్పుట్ ఎలా వచ్చింది? 1 to 5. బ్రాకెట్స్ ఇంపార్టెంట్. 1, 2, 3, 4, 5 స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ 1, 20, 2. 1, 20 అంటే 1 to 19. 2 అంటే +2 అంటే 1తో స్టార్ట్ అవుతుంది. 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9 అండ్ సో ఆన్. సో వీటికి మనం అవుట్పుట్ యూజ్ చూడాలనుకున్నప్పుడు లిస్ట్ యూజ్ చేసి చూడండి ఇంటరాక్టివ్ మోడ్లో. సో రేంజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వీటికి అవుట్పుట్స్ పక్కన ఉన్నాయి. వీటికి అవుట్పుట్స్ మీరు చెక్ చేయాలనుకున్నప్పుడు ఇంటరాక్టివ్ మోడ్ దగ్గర లిస్ట్ అని పెట్టేసి టైప్ చేసి అవుట్పుట్ చెక్ చేయండి. రేంజ్ 5 అంటే 0 to 4. అలాగే రేంజ్ 5, 0, -1 అంటే డిక్రీజింగ్ ఆర్డర్. 5, 4, 3, 2, 1 అండ్ సో ఆన్. రేంజ్ -4, 4. -4, అంటే -4, -3, -2, -1 and 0, 1, 2, 3. ఫర్ లూప్ పైథాన్ లో మనకి సెకండ్ లూప్ ఫర్ లూప్. ఏ లూప్ కైనా ఏం అవసరం? ఇనిషియల్ వాల్యూ, కండిషన్. ఫర్ లూప్ సింటాక్స్ చూడండి. ఫర్ var in range m, n print var. var వేరియబుల్, m, n రేంజ్ మనం ఇందాక చూసాం కదా. సింపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఫర్ a in range 1, 6 print a అంటే a1, a2, a3, a4, a5 ప్రింట్ అవుతాయి. 1, 6 అంటే 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవుతాయి.
For A in range 65, 91, print CHR brackets లో I. ఈ CHR అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. మనకి ASCII అని ఉంటుంది, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. కీబోర్డ్ లో ఉన్న డిఫరెంట్ కీస్ కి కోడ్ ఉంటుంది, ఆ కోడే మనం ASCII కోడ్ అంటాం. క్యాపిటల్ A 65, క్యాపిటల్ B 66, అలాగే స్మాల్ a 97, స్మాల్ b 98, ఇలా డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. మనం ప్రోగ్రామ్ చూడండి. A in range 65, 91. 65, 91 అంటే 65 to 90. ప్రింట్ I కాదు, అక్కడ A ఉండాలి. ప్రింట్ I కాదు, మిస్టేక్ ఉంది చూడండి. ప్రింట్ CHR అని చెప్పి బ్రాకెట్స్ లో ఉండాలి, A ఉండాలి. ఎందుకంటే ఫర్ లూప్ లో A కదా వేరియబుల్, ఫర్ A in. సో CHR లేకుండా ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? 65 to 90 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే CHR ఉంటుందో 65 ASCII కోడ్ క్యాపిటల్ A, 66 ASCII కోడ్ క్యాపిటల్ B, అలా Z వరకు మనకి క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. ఇంకొక సింపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఫర్ A in range 1, 6, print A into A multiplied by A. సో 1, 6 అంటే A1, A2, A3, A4, A5. A multiplied by A అంటే 1 into 1, 2 into 2, 3 into 3, 4 into 4, 5 into 5 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీకు ఫర్ లూప్ లో కొన్ని ట్రై ఉన్నాయి, వాటి అవుట్పుట్స్ మీరు ట్రై చేసి రాసుకోండి. ఇక్కడ వేరియబుల్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు మనం. ఫర్ I, ఫర్ A, ఫర్ X, ఎనీ వేరియబుల్ ఇస్ వ్యాలిడ్. సో వైల్ కి ఫర్ కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. వైల్ లూప్ లో మనం ఇనిషియల్ వాల్యూ ఇచ్చాము, కండిషన్ కూడా స్పెసిఫై చేసాము. కానీ ఫర్ లూప్ లో రేంజ్ ద్వారా ఇనిషియల్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నెంబర్, ఇది ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3 into 4 into 5, 120. అంటే మనకు 5 ఫ్యాక్టోరియల్ కావాలంటే 1 to 5 వరకు నెంబర్స్ మల్టిప్లై అవ్వాలి. 10 ఫ్యాక్టోరియల్ కావాలంటే 1 to 10 వరకు నెంబర్స్ మల్టిప్లై అవ్వాలి. n ఫ్యాక్టోరియల్ కావాలంటే 1 to n వరకు ఉండే నెంబర్స్ మల్టిప్లై అవ్వాలి. సో ప్రోగ్రామ్ చూడండి. n ఇన్పుట్ వేరియబుల్, f అవుట్పుట్ వేరియబుల్, a లూప్ వేరియబుల్. సో అవుట్పుట్ వేరియబుల్ ఇనిషియల్ వాల్యూ 1 తీసుకున్నాము. Any number multiplied by 1, you get the same number. For A in range 1, n plus 1 అంటే 1 to n వరకు. F is equal to F into A. Print, ఆ ప్రింట్ అనేది అవుట్ సైడ్ ద లూప్ ఉంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్, మీరు n వాల్యూ 5 ఇస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అని వస్తుంది. ఒకవేళ n వాల్యూ 4 ఇస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఈజ్ 24 అని వస్తుంది. కింద నేను స్టెప్స్ రాశాను చూడండి. A1, A2, A3, A4, A5. A1 F is equal to F into A. మల్టిప్లికేషన్ లో స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడు 1 తీసుకుంటాం. సో 1 into 1, 1. A2 F is equal to F into A. ఇందాక F ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇప్పుడు A 2. ఆరో మార్క్స్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. F2. నెక్స్ట్ స్టెప్ లో A3 అయినప్పుడు F is equal to F into A. ఇందాక F2, ఇప్పుడు A3. 2 into 3, 6. 6 into 4, 24. 24 into 5, 120.